బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంనకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. నేను అంటూ బ్రహ్మమ్మ తన యొక్క అనుభవాన్ని యోగం చేయిస్తూ మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు. యోగంలో కూర్చోండి, ఇక్కడ నేను ఏదైతే సంకల్పం చేస్తున్నానో ఆ విధంగా మీరు చెయ్యండి అని చెప్తూ ఉన్నారు. నేను పరంధామంలో కూర్చున్నాను, ఇక్కడ లేను. పరంధామంలో బేహద్ దాదాజీ ఎదురుగా కూర్చున్నాను. ఆ సమయంలో మీ యొక్క ఆత్మలోకి దాదాజీ యొక్క పవరు తీసుకునేటువంటి స్టేజి తయారు చేసుకోండి. అక్కడికైతే ఈ శరీరం వెళ్ళదు. మీరు ఇక్కడ కూర్చొని మీ ఆత్మ మన్ బుద్ధి తోటి పూర్తిగా పరంధామం యొక్క అనుభవాన్ని, పవర్ని తీసుకుంటూ ఉండండి. ఈ అనుభవం చేసుకోండి. ఈ అనుభవము ఎవరికైతే అవుతుందో వారి యొక్క ఆలోచన కూడా పరివర్తన అవుతుంది. అక్కడ ఈ స్థూల శరీరం అనేది ఉండదు. ఆత్మ నిరాకరి స్టేజ్లో ఉంటుంది. ఆత్మయే దాదాజీ ఎదురుగా ఉంటుంది. చాలా పవర్ఫుల్గా అయిపోతుంది. బేహద్ పవరు, బేహద్ దాదాజీ తోటి బేహద్ పవరు మీకు అనుభూతి అవుతూ ఉంటుంది. ఎక్కడైతే మూల స్థానం బాపూజీది ఉన్నదో అక్కడికి బేహద్ పిల్లలు తప్ప ఎవరు వెళ్ళలేరు. ఆ స్థానం గురించి ఎవరికి తెలియని కూడా తెలియదు. అసలు ఆలోచన కూడా ఆలోచించలేరు. ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అక్కడి నుంచి వచ్చాము అక్కడికి వెళ్ళాలి అని. మన అంతిమ లక్ష్యం అదే. అలా మనము ప్రయత్నం చేస్తూ ఉంటే వాయుమండలంలో ఈ యొక్క వైబ్రేషన్ వెళ్ళిపోతుంది. వాయుమండలం కూడా మారిపోతుంది. మనము వాయుమండలాన్ని మార్చాలి. వాయుమండలం ఇప్పుడు ఎలా ఉంది? పంచతత్వాలుగా ఉన్నది. వాయుమండలం పూర్తిగా పంచతత్వాల నుండి పరం లైట్గా పరివర్తన చేయాలి. మనము దీన్ని మార్చాలి. ఈ వాయుమండలం మారటము అంటే పూర్తిగా విశ్వ పరివర్తన అన్నట్టు. వాయుమండలము అందరినీ కూడా పతనం చేస్తూ ఉంది. వాయుమండలమే మన్ని చంపేస్తుంది, అందరినీ చంపేస్తుంది. ఈ యొక్క బాధ, చింత వాయుమండలం నుంచే వస్తూ ఉన్నాయి. అందుకని వాయుమండలాన్ని మార్చేయాలి. బేహద్ వాయుమండలాన్ని తయారు చేయాలి. బేహద్ వాయుమండలమును తయారు చేయటము అంటే ఎలాగా? బేహద్ పరం లైట్, పరం ప్రకాశంను ఆలోచించండి. నేను బేహద్దులో ఉన్నాను. ఏదైతే నేను మాట్లాడుతూ ఉన్నానో అదే ధ్యాసలో పెట్టుకోవాలి. మనం ఒంటరిగా ఉన్నాము, ఆలోచించండి. నేను బేహద్దులో కూర్చున్నాను. నడుస్తూ తిరుగుతూ కూడా పూర్తిగా బేహద్దులో ఉన్నట్లు ఆరాని తయారు చేసుకోండి. అక్కడ వరకు కూడా మీ ఆలోచన వెళ్తూ ఉంటుంది. మీ యొక్క ఆరా స్థితి గొప్పగా ఉంటుంది. ఒక సెకండు కూడా తక్కువ చేసుకోకుండా ఏకదం పూర్తిగా మన్ శుద్ధమైపోతూ ఉంటుంది. మనసు శుద్ధిగా డివైన్ భావనతోటి ఉండాలి. అందరి యొక్క ప్రేమ అనేది కూడా పొందాలి.
నేను అందరికీ కూడా ఇదే చెప్తూ ఉన్నా. అందరి ఎడల కళ్యాణకారి భావన పెట్టుకోండి. అప్పుడే ఈ కార్యం నష్టము అయిపోతుంది, నష్టమో స్థితి అనేది తయారవుతుంది. నష్టమోహ స్టేజీ ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడే మీరు కూడా మీలో కూడా పరివర్తన అనేది జరుగుతుంది. ఒకవేళ విశ్వం మారుతుంది అంటే పరివర్తన అనేది జరగాలి. ఫస్ట్ తమను తాము తయారు చేసుకోండి, ప్రయత్నం చెయ్యండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, కళ్యాణకారి స్థితిలో తయారు కండి అంటూ ఉన్నారు మా. ఏదైతే మరి మీరు వాయుమండలాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారో అప్పుడే మీ స్టేజ్ కూడా తయారవుతుంది. బేహద్ బాప్ పిల్లలం, బేహద్ స్థితిలోకి వెళ్ళే వాళ్ళం. ఏక్ బాప్ దూజా నా కోయి అనేటువంటి స్టేజీ అనేది ఉండాలి. ప్రతి ఒక్క అడుగు కూడా బాప్ పిల్లలుగా తయారు చేసుకోండి అంటూ ఉన్నారు. బాపు స్వరూపాన్ని ధారణ చెయ్యండి, యోగం చెయ్యండి. సమయం ఎక్కువ లేదు. పూర్తిగా ఏక్ బాప్ దూజా నా కోయి అనే స్టేజ్లో ఉండండి. అన్ని సాంగత్యాలకు దూరంగా ఒకే ఒక బాప్ సాంగత్యంలో ఉండండి. ఏదైతే మీ యొక్క స్టేజ్ మారుతుందో పరివర్తన అనేది ఆటోమేటిక్గా అలాగే అవుతూ ఉంటుంది. బాపు పిల్లలుగా సదా ఉండటానికి ప్రయత్నం చేయండి. మాయ ప్రబలంగా ఉంది. మాయకు దాసోహం కాకుండా మాయాజీతుగా కావాలి. మనసును జయిస్తేనే మాయాజీతుగా కాగలుగుతారు. మనసును జయించటము అంటే మన్మనాభవ కావటం. ఏక్ బాప్ దూజానా కోయి. ఎప్పుడైతే ఈ స్థితి అనేది తయారవుతూ ఉంటుందో అప్పుడే మనము బాప్ పిల్లలుగా కాగలుగుతాము. కాబట్టి మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి పరివర్తనకు, మారటానికి, మార్చటానికి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానము పూర్తిగా మీకు అందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. మనందరికీ ప్రేరణాత్మకంగా తన అనుభవంతో ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంకు, ఆత్మిక